హాయ్ ఫ్రెండ్స్, ప్రతిసారి మనం లేట్ నైట్ చాయ్ దొరకక నీళ్ళతో ఉన్నది పల్సగా ఉన్నది చాయ్ తాగి డిసప్పాయింట్ అయి ఉంటాం. మేము కూడా చాలా సార్లు డిసప్పాయింట్ అయినాం. లేట్ నైట్ షోస్ అయిపోయినాక సమ్ టైమ్స్ నైట్ అవుట్ చేసేటప్పుడు బయట ట్రై చేసి వస్తాం. కాకపోతే ప్రతిసారి డిసప్పాయింట్మెంటే. మాకు ఈసారి క్రేజీ థాట్ వచ్చింది. సో మేమే పాలను తీసుకొచ్చి మేమే తయారు చేస్తున్నాం. ఇవాళ నా రూమ్ లో చేసి ఇవాళ ఫారం దగ్గర అమ్ముదాం అనుకుంటున్నాం. వన్ నైట్ యాజ్ అ చాయ్ వాళ్ళ. మన పిఎం కూడా చాయ్ అమ్మాడంట. ఈవెన్ పన్నీర్ సెల్వం కూడా చాయ్ అమ్మి సీఎం అయింది కదా. నేను కూడా ఏదో రోజు సీఎం కాకపోయినా ఒక మంత్రి అయినా అవుతాను అనుకుని ట్రై చేస్తున్నా. ఒకరోజు చాయ్ వాళ్ళ. చందు చెప్పింది మీకు సగం అయిపోయింది అనుకుంటాను. యాక్చువల్గా క్రేజీ థాట్ ఇది. ఈరోజు టీ చేస్తున్నాం, బయట అమ్మేస్తున్నాం. చాయ్ వాళ్ళ లాగా ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా మాతో ఫాలో అవ్వండి. హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఒక్క టీ కూడా పోవట్లేదు. చందు చాలా కష్టపడుతున్నాడు. కనీసం ఒక్క టీ అన్న అమ్మి వెనకెళ్దామని చెప్పేసి ఇజ్జత్కే సవాల్ చేస్తున్నాడు చందు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి అమ్మేసి వస్తానంటున్నాడు, కానీ ఎవరు రావట్లేదు. మనోడికి రెస్పాన్స్లెస్ ఫీల్ అయిపోయాడు ఇప్పుడు. ఒక చాయ్ వాళ్ళు వచ్చి చెప్పాడు, అది నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అంటే వాళ్ళ బిజినెస్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. అర్థం అవ్వట్లేదు. ఇంకా పోలీస్ వచ్చి కొట్టారంట, చెల్లపల్లి జైలు తీసుకెళ్లారంట, 4 ఫుట్లు పడ్డాయని కూడా చెప్పాడు. నేను నమ్మట్లేదు, ఫేక్ అనుకుంటున్నాను. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టీఎంఎం చాలా కష్టంగా ఉంది. యాక్చువల్లీ నేను తీసుకొచ్చిన ఫ్లాగ్స్ అంటే వేరే చిన్న నేను తాగడానికి వచ్చినట్టుంది, ఎవరు అమ్మడానికి వచ్చినట్టు లేదు. యాక్చువల్లీ రికగ్నైజ్ చేయట్లేదు. అది కాక అందరూ వచ్చిన వాళ్ళంతా సిగరెట్లు అడుగుతున్నారు. నేను అదొక ప్రాబ్లం ఉంది. తాగుబోతులు ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. తాగకండ్రా పోతారా అంతగా చెప్తున్నా కూడా ఎవరు వినట్లేదు ఇప్పుడు. ఏమంటే ఏం చేసిందంటే నైట్ టైం టీ కాదు సిగరెట్లు అమ్ముకోవాలని బేసిక్గా తెలిసింది. వస్తున్నాను ఆయన అంత చేసుకో.